నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ అనే ప్రొసీజర్స్ ఎవరికి చెప్పడం జరుగుతుందంటే, ఎవరికి ఈ సలహా ఇస్తాము ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ పెంచుకోవాలంటే మీరు ఐవీఎఫ్ చేయించుకుంటే మంచిది. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీలో ఒక భాగం. ఇది కపుల్స్ కి ఎప్పుడు చెప్తామంటే, న్యాచురల్ గా సక్సెస్ రేట్ రావట్లేదు, లేదా ఇనిషియల్ ట్రీట్మెంట్ ఓవులేషన్ ఇండక్షన్ ఐయుఐ చేయించుకున్న తర్వాత కూడా సక్సెస్ రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ సందర్భాల్లో చేస్తాము అనేది తెలుసుకుందాం. మెడికల్ కండిషన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి, అంటే ఓవులేటరీ డిసార్డర్స్ లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది, లేదా ఇర్రెగ్యులర్ ఓవులేషన్ అండం సరిగా విడుదల అవ్వట్లేదు, లేదా ఇర్రెగ్యులర్ గా విడుదల అవుతున్నప్పుడు న్యాచురల్ గా కన్సీవ్ అవడానికి ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఐవీఎఫ్ ఈ ప్రాబ్లమ్స్ ని తొలగించుకుంటూ బైపాస్ చేసుకుంటూ సక్సెస్ రేట్ ని పెంచుతుంది. ట్యూబ్స్ లో ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అంటే బ్లాక్ ట్యూబ్స్, డ్యామేజ్ ట్యూబ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు కణం అండం దాకా చేరలేదు, చేరిన ఫలదీకరణమైన పిండం గర్భసంచిలోకి రానప్పుడు సక్సెస్ రేట్ రాదు. అలాంటప్పుడు ఐవీఎఫ్ చెప్తాం. ఐవీఎఫ్ ఏంటంటే ఈ ట్యూబ్స్ తో పని లేకుండా అండాశయాల నుంచి అండాలని తీసుకొని పిండం రెడీ చేసి గర్భసంచిలోకి వేస్తే ఈ సక్సెస్ రేట్ మనం పెంచుకోవచ్చు. ఎండోమెట్రియోసిస్ కూడా ఒక ఫ్యాక్టర్. ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం లో యూట్రస్ లో ఉన్న గర్భసంచిలో ఉన్న పొర టిష్యూ బయట కూడా పెరుగుతుంది. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, పెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, డిఫికల్టీ ఉంటుంది కన్సీవ్ చేయడానికి. ఈ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ అనేది వెనకాడుతుంది. అలాంటప్పుడు ఐవీఎఫ్ చేసుకుంటే చాలా మంచిది. యూట్రైన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఎలాంటివి ఫైబ్రాయిడ్స్ ఉండడము, లేదా ఎడినోమయోసిస్ ఉండడము, స్కారింగ్ ఉండడము, ఇలాంటప్పుడు కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సర్జికల్ ఆప్షన్స్ లేనప్పుడు, అంటే సర్జరీస్ ద్వారా వీటిని బాగా చేయించుకోలేరు, లేదా సర్జరీస్ కూడా మీకు పనిచేయలేదు అనుకోండి, అలాంటప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిపోతే చాలా మంచిది. ముఖ్యంగా ఇప్పుడు ఐవీఎఫ్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి చాలా బాగా పనిచేస్తుంది. కౌంట్ లో ఉన్నప్పుడు, కణాలు తక్కువ ఉన్నప్పుడు, కణాలు కదలిక లేనప్పుడు, ఆకారం బాగాలేనప్పుడు సక్సెస్ రేట్ పెంచుకోవాలంటే ఐవీఎఫ్ లో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనే ప్రొసీజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఆకారం బాగున్న స్పర్మ్స్ ని తీసుకొని డైరెక్ట్ గా అండంలోకి వేస్తే తయారయ్యే ఎంబ్రియో మంచి క్వాలిటీ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అప్పుడు కూడా చేస్తాం. మహిళ వయసు 35 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, నంబర్ కూడా తక్కువ ఉంటుంది, అది సహజమే. కానీ ఐవీఎఫ్ ద్వారా మనం ఈ ఎక్కువ ఎగ్స్ ని పెంచుకొని బయటికి తీసి పిండం తయారు చేస్తే క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఎక్కువ వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకుంటూ బాగున్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కూడా ఉంటుంది. అంటే అసెస్మెంట్ చేసాక అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు, అండాలు బాగున్నాయి, కణాలు బాగున్నాయి, గర్భసంచి బాగుంది, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఇనీషియల్ ట్రీట్మెంట్స్ కూడా పనిచేయట్లేదు అన్నప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆ సందర్భాల్లో ఏది పనిచేయనప్పుడు, ఏజ్ ఎక్కువ అవుతుంది, పెళ్ళై చాలా రోజులు అవుతుంది అన్నప్పుడు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ చేసుకోండి అని చెప్తాం. ఎస్పెషలీ జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నాయనుకోండి, ఫ్యామిలీలో లేదా కపుల్స్ లో, ఇద్దరిలో, భార్యాభర్తల్లో ఎవరిలో అయినా ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటుంటాం. స్పెసిఫిక్ ప్రాబ్లం కూడా పట్టుకోవచ్చు మనము, లేదా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అది మనం జాగ్రత్తగా చూసుకుంటూ బాగున్న ఎంబ్రియోనే, జెనెటిక్ గా బాగున్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దీంతో మనము పుట్టబోయే పిల్లల్లో ఈ ఇన్హెరిటెడ్ డిసార్డర్స్, ఈ డిజీజెస్ పాస్ చేయకుండా నార్మల్ పిల్లల్ని కనే ఛాన్సెస్ అనేవి పెంచుకోవచ్చు. ఇది కాకుండా ప్రీవియస్ సైకిల్స్ ఫెయిల్ అయ్యి అనుకోండి, ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ రావట్లేదు, మిస్క్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి, అడ్వాన్స్ స్టేజ్ ఉందనుకోండి, అలాంటప్పుడు డైరెక్ట్ గా పీజీటీ కూడా చేసుకోండి అని చెప్తాం ఐవీఎఫ్ తో పాటు. సో ఐవీఎఫ్ అనేది ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. మళ్ళీ చేసుకోవాలి అంటే టెక్నాలజీస్ చాలా ఉన్నాయి ఇందులో, మ్యాక్స్ అని, మైక్రోఫ్లూయిడిక్స్ అని, ఇమ్సీ అని, లేదా పీజీటీ అని, ఇప్పుడు చెప్పిన పీజీటీ అని, వీటన్నిటి ద్వారా ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయినా మీరు మళ్ళీ ట్రై చేసుకొని టెక్నాలజీ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసుకొని మీరు తప్పకుండా సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. ఇంకోటి, హెల్త్ కండిషన్స్ బాగాలేవనుకోండి, అంటే ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు, దీనివల్ల కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు ఐవీఎఫ్ ద్వారా మీరు సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. సో ఐవీఎఫ్ అనేది ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా ప్రీవియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పనిచేయలేదనుకోండి, ఓవులేషన్ ఇండక్షన్ అని, ఫాలిక్యులర్ మానిటరింగ్ అని చేయించుకుంటారు, ఐయుఐ అని చేయించుకున్నాక కూడా మీకు సక్సెస్ రానప్పుడు
IVF తో మీరు సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. ఒక క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని ముందుగా మీరు సంప్రదిస్తే మీ ప్రాబ్లమ్స్ బట్టి, మీకున్న ఇష్యూస్ బట్టి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ మీకు బాగుంటుంది, ఇంకా అడిషనల్ ఏ టెక్నాలజీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ సక్సెస్ రేట్ బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని IVF చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చింది. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.